నమస్కారం. ముందుగా నేపాల్ ప్రధానమంత్రి ఓలీ గారికి నమస్కారం. అయ్యా, రాముల వారు మీవాడే అంటున్నారు. సో దశరథ మహారాజు కూడా అక్కడ వాడే అంటున్నారు. రాజు దశరథ మహారాజులో రాజు ఉంది, శ్రీరాముల్లో రాముడు ఉన్నాడు. అటువంటి ఆయన మాకు ఆంధ్రప్రదేశ్లోనూ తెలుగువాడు ఒక ఆయన ఉన్నాడు. అర్జెంటుగా పట్టుకెళ్ళిపోండి సార్ ఇక్కడి నుంచి. అది త్రేతాయుగంలో జరిగిందో ఎప్పుడో ఆ రాముల వారిని మేమైతే చూడలేదు, కానీ ఇప్పుడు చూస్తున్నాం ఆ రాముల వారిని. ఈ రాముల వారిని తీసుకెళ్ళిపోండి మీరు. మా ఒరిజినల్ రాముడు, మా అయోధ్య రాముడు మా దగ్గరే ఉంటాడు. భారతదేశంలో ఉన్న రాముళ్ళు మా దగ్గరే ఉంటారు. నేను ఏ కులాన్ని, మతాన్ని, వర్గాన్ని వ్యతిరేకించను. ఎవరికైనా బాధ కలిగితే క్షమించమని నేను రాజకీయం కొరకే చెప్తున్నాను. కుల మత పేరు ఉచ్చరిస్తున్నాను ఇక్కడ తప్పితే వేరే విషయాల్లో నాకు ఏ మతం మీద కూడా లేదు. నేను సర్వమత సౌభ్రాతృత్వం కలిగిన వాడిని, మానవతావాదిని. నా కళానికి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. అయ్యా రాజుగారు, తమరు చాలా లాజిక్గా, చాలా తెలివిగా, చాలా రాజ్యాంగబద్ధంగా చాలాసార్లు మాట్లాడుతున్నారు. సెక్యులర్ వాదిని అని చెప్పుకుంటూనే సెక్యులర్ వాదిని అని చెప్పుకుంటూ కాదు. యు ఆర్ నాట్ సెక్యులర్, యు ఆర్ సిక్ లయర్. సిక్ లయర్ అంటే అబద్ధాలు చెప్పే రోగం ఉన్న వాళ్ళని సిక్ లయర్ అంటారు వాళ్ళని. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి స్వర్ణలత గారు జూలై 8వ తారీఖు నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రోజు నాడు నివాళులు అర్పించడానికి వెళ్ళినప్పుడు తన సోదరి ఇచ్చినటువంటి బైబిల్ పుస్తకాన్ని పట్టుకున్నందుకు చాలా అభియోగాలు, చాలామంది పచ్చపిచ్చి గొట్టాలతో సహా, పచ్చపిచ్చి మీడియాతో సహా చాలామంది చాలా అభియోగాలు మోపుతున్నారు. ఇది విజయమ్మ గారు బైబిల్ పట్టుకున్న మాట వాస్తవమే, ఇక్కడ బైబిల్ పట్టుకున్న మాట వాస్తవమే. ఆమె తన సోదరి స్వర్ణలత గారికి ఇచ్చిన మాట కూడా వాస్తవమే. ప్రజాస్వామ్యంలో మీరు ఈ రోజునాడు ఈ రకంగా మాట్లాడుతున్నారు, ఈ రకంగా మాట్లాడగలుగుతున్నారు అని అంటే దానికి కారణం భారత రాజ్యాంగమే. సరే, మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. రాజుగారు, మీరు చెప్పినట్లుగానో చాలామంది చెప్పినట్లుగానో చాలా రకాలుగా వ్యాఖ్యానాలు చేశారు. మత గ్రంథాలని పట్టుకుంటాం తప్పన్న విధంగా. అంటే భారత రాజ్యాంగంలో ఇతర మతాలని ద్వేషించమని ఎక్కడా చెప్పలేదు. డాక్టర్ అంబేద్కర్ గారి నేతృత్వంలోని రాజ్యాంగ నిపుణులు రాసిన దాంట్లో ఇతర మతాలని కించపరచమని లేదు. ఈవెన్ బ్రిటిషర్స్, ఎవరు తెల్ల దొరలు, మొట్టమొదటి ఫస్ట్ వరల్డ్ వార్ 28 జూలై 1914 నుంచి 11 నవంబర్ 1918 వరకు జరిగింది. అప్పుడు పుట్టలేదు మీరు రాజుగారు, మీరు చూసి ఉండరు. నేను కూడా చూడలేదు, మా నాన్నగారు కూడా చూడలేదు. కానీ మీకు చూపించాల్సిన పరిస్థితి నాకు వచ్చింది కనుక చూపిస్తున్నాను. మీకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని ఈ రోజునాడు మీరు వాడుకుంటున్నారంటే ఇటువంటి సైనికులు మత గ్రంథాన్ని నెత్తిన మోసుకుని ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. వీళ్ళు సిక్కు మతస్థులు. గురు గ్రంథ సాహిబ్ అంటారు దీన్ని. నెత్తి మీద పెట్టుకుని యుద్ధానికి మొదటి ప్రపంచ యుద్ధానికి వరల్డ్ వార్ 1కి వెళ్ళారు. క్రిస్టియన్స్ కదా బ్రిటిషర్స్, వాళ్ళు కూడా మత గ్రంథాన్ని నెత్తి మీద పెట్టుకోవటానికి ఒప్పుకున్నారు. ఇదిగో సైనికులు నెత్తి మీద ఉంది. వీళ్ళు ఫస్ట్ వరల్డ్ వార్లో పాల్గొన్నారు. 1914 జూలై 28 నుంచి 11 నవంబర్ 1918 వరకు జరిగింది మొట్టమొదటి ఫస్ట్ వరల్డ్ వార్. ఇట్లా మత గ్రంథాలని పట్టుకుని వెళ్ళారు, యుద్ధం చేసి గెలిచి వచ్చారు.
రాజుగారు, సెకండ్ వరల్డ్ వారు నేను పుట్టలేదు అప్పటికి. సెకండ్ వరల్డ్ వార్ వచ్చి 1 సెప్టెంబర్ 1939 నుంచి 2 సెప్టెంబర్ 1945 వరకు జరిగింది. అందులో 52 ఇన్ఫెంట్రీ బ్రిగేడు 17th డివిజన్ పాల్గొన్నది. అందులో ఆ యుద్ధంలో గుర్రాల మీద వెళుతూ కూడా ఆ గురు మత గ్రంథాలను తీసుకుని వెళుతున్నారు యుద్ధానికి వెళ్ళేటప్పుడు. మీరు ఈ రోజునాడు వాక్ స్వాతంత్రము, రాజ్యాంగము అన్నీ అనుభవిస్తున్నానని చెప్పుకుంటున్నారే, అదే వేరే మతస్థుల మీద మరో రకమైనటువంటి ప్రచారము, ప్రశ్నలు సంధిస్తున్నారు కదా, తప్పు. మీకు రాజ్యాంగం మీద ఎంత నమ్మకం ఉందో నాకు రాజ్యాంగం మీద అంతే నమ్మకం ఉంది. రాజ్యాంగంలో మీకు ఏ హక్కులు కల్పించినాయో భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి అదే హక్కు కల్పించబడి ఉందన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. వాక్ స్వాతంత్రం ఆర్టికల్ 19, ఆర్టికల్ 19(1), ఆర్టికల్ 19(a)(b) భారత రాజ్యాంగము 21 ప్రాథమిక హక్కులు మీకే ఉన్నాయో భారత రాజ్యాంగం కూడా అవన్నీ ఆర్టికల్ 19 భారత రాజ్యాంగము 19(a), 19(b), ఆర్టికల్ 21 నాకు కూడా కల్పించింది. అందుకనే మీకు చూపిస్తున్నాను. తర్వాత రాజుగారు, తమరు ప్రమాణ స్వీకారం చేశారు కదా, ఇది భారత పార్లమెంట్, ఇది భారత పార్లమెంటు భవనం. ఇది ఇక్కడే మీరు ప్రమాణ స్వీకారం చేశారు పార్లమెంటు సభ్యునిగా. మీరే కదా, అందరూ ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ పార్లమెంటు భవనాన్ని కట్టించింది 1921లో. నేను పుట్టలేదు. 1921లో ఆ బిల్డింగ్, ఈ భవనాన్ని కట్టడం స్టార్ట్ చేశారు. 1927లో 18th January 1927, 18 January 1927 నాడు లార్డ్ ఇర్విన్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా, బ్రిటిషర్స్, తెల్లదొరలు, క్రిస్టియన్స్ కట్టిన బిల్డింగ్ అది. అందులో ఆర్కిటెక్ట్లు ఎవరో తెలుసా అండి? ఆర్కిటెక్ట్లు వచ్చి ఎడ్విన్ లుటెన్స్, హెర్బర్ట్ బేకర్, వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు అది. ఆ బిల్డింగ్లోనే మీరు ప్రమాణ స్వీకారం చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడం మంచిది కాదు రాజకీయ నాయకులకి మత విద్వేషాలు రెచ్చగొట్టకూడదు. మత సామరస్యాన్ని నెలకొల్పాలి. తర్వాత మీరు మరి మాట్లాడారు చాలా. అందులో మీ దగ్గరికే వస్తాను. మత గ్రంథాలు పట్టుకున్నంత మాత్రాన మీ దగ్గరికే వస్తాను. మీరు కూడా 1, 2, 3 పార్టీల ముందు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. బాబు గారి నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. మళ్ళీ ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని యువజన శ్రామిక రైతు పార్టీలో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ కుటుంబీకులు క్రిస్టియన్ మతానికి సంబంధించిన వారో కాదో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. అందుకనే 151 శాసనసభ స్థానాల్ని గెలిపించారు, 22 లోక్సభ స్థానాల్ని గెలిపించారు. ఒకసారి ప్రతిపక్ష నాయకుడుగా, ఒకసారి ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టారు. వైవి సుబ్బారెడ్డి గారిని కూడా ఓసారి లోక్సభ సభ్యుడిగా గెలిపించారు. ప్రస్తుతం టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నారు. మొదట విజయసాయి రెడ్డి గారు, తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు. ఆఖరికి మీ అస్త్రము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రిజిస్ట్రేషన్నే రద్దు చేయాలనేటువంటి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయించడము లాంటి పనులు, లేకపోతే ఎన్నికల సంఘానికి విజ్ఞప్తులు చేయడము, ఎన్నికల సంఘానికి అవకాశం కల్పించడం లాంటి పనులు మీరు చేస్తూ ఉన్నారు. దానికి హార్ట్ అండ్ సోల్ పార్టీ మీద లేదు. మీకు హృదయపూర్వకంగా మీరు వైఎస్ఆర్ జగన్ గారి పార్టీలో లేరు. వైఎస్ఆర్సీపీలో ఉంటూనే ప్రతిపక్షాలకి, కొన్ని రాజకీయ పార్టీలకి వాలంటరీగానే మీ అంతటా మీరే అస్త్రాలు అందిస్తున్నారు. ఇది పార్టీ క్రమశిక్షణ కాదా?
నైతిక విలువలు కోల్పోయి పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తూ ప్రతిపక్షాలతో లాలిత్య పడ్డారనడానికి నిదర్శనాలు చాలా ఉన్నాయి. బీజేపీకి ఒక వ్యక్తి అవసరం లేదు, ఒక లోక్సభ సభ్యుడు అవసరం లేదు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ గారు చేరిపోయినంత మాత్రాన బీజేపీకి వచ్చేది ఏం లేదు. 303 సీట్లు ఉన్నాయి వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం లేదు. 21 మంది ఉంటారు లోక్సభ సభ్యులు, 5 రాజ్యసభ సభ్యులు ఉంటారు, 26 మంది ఉంటారు. బీజేపీ వాళ్ళు కూడా ఒక సభ్యుడి అండదండలు కావాలో, ఒక రాష్ట్రం మొత్తం అండదండలు కావాలో అనే బేరీజు వేసుకుంటుంది. అది కొంచెం ఆలోచించండి. ఒక్క వ్యక్తి, ఒక లోక్సభ సభ్యుడు అండదండలు కావాలా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక పార్టీ, ఒక రాష్ట్ర ప్రజానీకం అండదండలు కావాలా అని భారతీయ జనతా పార్టీ కూడా అంచనా వేసుకుంటుంది. అది కొంచెం మనసులో పెట్టుకోండి, అది కొంచెం అర్థం చేసుకోండి. సరే, మీరు పార్టీల్లో ఉన్నారు కదా, అప్పుడప్పుడు ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకుడు అండి ఈయన. మెడలో సిలువ వేసుకున్నారు. ఈయన క్రిస్టియన్ కాదు. మెడలో సిలువ వేసుకున్నంత మాత్రాన క్రిస్టియన్ అయిపోలేదు. ఆ మతాన్ని గౌరవించారు ఆయన, ఆ మతస్థుల్ని గౌరవించారు. అంతేగాని ఆ మతాన్ని వ్యతిరేకించినట్లు కాదు, ఆ మతాన్ని అవమానపరిచినట్లు కాదు. బైబిల్ పట్టుకున్నంత మాత్రాన ఆ మతస్థులే అయ్యారు, హిందూ మతాన్ని వ్యతిరేకించినట్లు కాదు. నేను దర్గాకి వెళ్తా, నేను మసీదుకి వెళ్తా, నేను గురుద్వారాకి వెళ్తా, నేను చర్చిలకి వెళ్తా. యాజ్ ఏ హిందూ బ్రాహ్మణ్గా చెప్తున్నాను, నేను వెళ్తా, అన్నిటికీ వెళ్తా. నేను అంత మాత్రాన నా కులం మారిపోదు, నా మతం మారిపోదు. అవగాహన రాహిత్యం అంటారు దాన్ని. Appeasement resurrected. Chandrababu shows his love for Christians by Bible recitation, hiking Jerusalem travel aid. నేను చెప్పట్లేదండి, ఇది పత్రికల్లో ప్రింట్ అయిందే చూపిస్తున్నాను మీకు. ఆయన ఆశీర్వాదం తీసుకుంటున్నారు. బిషప్పుల దగ్గర, ఫాదర్స్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నారు ఆయన. ఇందులో 2-3 వాక్యాలు చదివి వినిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఆ రోజు నాడు చంద్రబాబు నాయుడు హ్యాస్ అనౌన్స్డ్ దట్ ద స్టేట్ గవర్నమెంట్ వుడ్ ఇంక్రీజ్ ఫైనాన్షియల్ ఎయిడ్ టు క్రిస్టియన్ pilgriming to Jerusalem from rupees 40,000 to 75,000, reports Hans India newspaper. 40,000 నుంచి 75,000 రూపాయలకి జెరూసలం యాత్రికులకి, క్రిస్టియన్ మతస్థులు ఎవరైనా, భక్తులు ఎవరైనా, యాత్రికులు ఎవరైనా జెరూసలం వెళ్ళే వాళ్ళకి 40,000 రూపాయల నుంచి 75,000 రూపాయలు పంచిపెట్టింది పెంచింది చంద్రబాబు నాయుడు గారే. సార్ రాజుగారు, చంద్రబాబు నాయుడు గారే పెంచింది. Naidu participated in the Christmas celebrations in CSI St. Paul's Basilica Church, Vijayawada, and receiving verses and taking part in the cake cutting function. He announced 1.5 crore financial aid to the church and extended government support for completion of various church related works. 1,50,00,000 రూపాయలు చర్చిని అభివృద్ధి పరచడానికి ఇచ్చారు, సద్భావంతో, మంచి మనస్సుతోటి. మీరు అదే పార్టీలో నుంచి వైఎస్ఆర్సీపీలోకి వచ్చారండి, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోకి. మరి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైవి సుబ్బారెడ్డి గారు సతీమణో జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తే ఈయన కూడా తప్పు చేసినట్లే లెక్క కదా మీ దృష్టిలో. నా దృష్టిలో కాదు, మీ దృష్టిలో. విజయవాడలోని సిఎస్ఐ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. మత పెద్దలతో కలిసి రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రార్థించాము. ఇదిగోండి, బాగుంది కదా. అటువంటి పార్టీలో నుంచి మీరు వచ్చారు. అప్పుడు మీకు తెలియలేదా ఈయన క్రిస్టియన్ మతాన్ని ప్రోత్సహిస్తున్నాడు? కాదు, ప్రోత్సహించట్లేదు, ఈయన మత సామరస్యం నెలకొల్పాడు అన్నాడు కదా. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు మత సామరస్యం నెలకొల్పుతున్నారని మీకు అర్థం కాలేదా?
2019 వరకు మీరు ఆ పార్టీలోనే ఉన్నారు కదా. ఆ పార్టీ నాయకుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు కదా. ఆ పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి సోనియా గాంధీ గారు ఏ ప్రాంతం వారు, ఏ కులస్తులు, ఏ మతస్థులండి? బాగుంది కదా. ఆ పార్టీల్లో మీరు ఉన్నారు, చాలా సంవత్సరాలు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు వెళ్ళినప్పుడు ఆయన దిగిన ఫోటో, మసీదులో దిగారు. ఆయన మత సామరస్యం నెలకొల్పారు మసీదులో దిగి. అంత మాత్రాన చంద్రబాబు నాయుడు గారు చందాఖాన్ కాలేడు. చంద్రబాబు నాయుడు గారే సోనియా గాంధీ గారు తమరు. ఆవిడే కులానికి మతానికి చెందిందో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మీరు బాగా తెలిసిన వారు, ప్రపంచ నాలెడ్జ్, మీకు జనరల్ నాలెడ్జ్ బాగా ఉంది, ప్రపంచ నాలెడ్జ్ బాగా ఉంది, రాజ్యాంగం మీద పట్టుంది మీకు. చంద్రబాబు నాయుడు గారు స్కల్ క్యాప్ కూడా పెట్టుకున్నారండి ఇక్కడ, చూశారు కదా. బాగున్నారు కదా, చాలా చక్కగా ఉన్నారు. ముస్లిం మత పెద్దలతో ఉన్నారు, ముస్లిం మతాన్ని కూడా గౌరవించారు. క్రిస్టియన్ మతం అయిపోయింది, ముస్లింలు కూడా గౌరవించారు. రాజ్యాంగం మీద ఈయనకున్నటువంటి విశ్వాసము చంద్రబాబు నాయుడు గారు హైదరాబాదులో ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో పాల్గొన్నప్పుడు. చూడండి ఎలా కట్టుకున్నారో, తలకి కూడా అరబ్ షేక్ లాగా కట్టుకున్నారు. చాలా బాగున్నారు కదా. మత సామరస్యం నెలకొల్పారు బాబు గారు. రాజుగారు మీరు చూడండి, రాజుగారు మీకు చెప్తున్నాను, మీరు చాలా విజ్ఞులు, రాజకీయం మీద పట్టున్నవారు, మీరు రాజ్యాంగం మీద పట్టున్నవారు. నేను పచ్చగొట్టాలి పిచ్చగొట్టాలి లాంటి వాడిని మాత్రం కానే కాదు. ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పగలుగుతా, అమ్ముడు పోయిన వాడిని కాదు. చంద్రబాబు గెట్స్ రంజాన్, చూశారు కదా. మత సామరస్యం నెలకొల్పడం అంటే అది. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టడం కాదు. విదేశాలకు వెళ్ళినప్పుడు ఆయన మసీద్కి వెళ్ళారు, చూడండి చక్కగా, ఎంత చక్కగా ఉన్నారు ఆయన. ఆ పార్టీలో మీరున్నారు. కేక్ కట్ చేస్తున్నారు, క్రిస్మస్ కేక్ కట్ చేస్తున్నారు బాబు గారు ఫారిన్లో మసీద్కి వెళ్ళినప్పుడు. ఇవేమీ దొంగ ఫోటోలు కావు, మ్యానిపులేటెడ్ ఫోటోలు కావు, ఫ్యాబ్రికేటెడ్ ఫోటోలు కావు, ఇవన్నీ ఒరిజినల్ ఫొటోసే. బైబిల్ పట్టుకున్నంత మాత్రాన క్రిస్టియన్లు కారు. బైబిల్కి ఆ మతానికి గౌరవం ఇచ్చిన వాళ్ళు అవుతారు. మీ నాయకుడు, ఒకప్పుడు మీ నాయకుడు ఇగో బైబిల్ పట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలోనే పట్టుకున్నారు ఆయన. ఆమె గృహిణిగా పట్టుకుంది, స్వర్ణలత గారు, వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి గృహిణిగా పట్టుకుంది. అది కూడా విజయమ్మ గారు దండం పెట్టాల్సి ఉంది కనుక చేతిలో ఉందని సోదరిమణికి ఇచ్చింది. అది దాన్ని తప్పు పట్టడం చాలా తప్పు, దురదృష్టకరం. కింద ఆయనే కాదు, బాబు గారు పుత్రరత్నం నారా లోకేష్ బాబు గారు కూడా ఇదిగో బిషప్ గారి దగ్గర, ఫాదర్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నారు. నారా లోకేష్ బాబు గారు ఆశీర్వాదం తీసుకుంటున్నారు. మీరు ఆ పార్టీలో ఉన్నవారు. మత పెద్దలకి కేకు తినిపిస్తున్నారు. సిలువ ఉన్నటువంటి దాని మీద నుంచి ఆయన చర్చిలో క్రిస్టియన్ భక్తులను ఉద్దేశించి, మతస్థులను ఉద్దేశించి వారి బాగోగుల గురించి, వారి సంక్షేమం గురించి ప్రసంగించారు. ఇక్కడ మీరు ఆ పార్టీలోనే ఉన్నారు. అంత మాత్రాన చంద్రబాబు నాయుడు గారు క్రిస్టియన్ కారు. వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి క్రిస్టియన్ మతాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఏంటది?
యాంటీ కన్వర్షన్ లాని తీసుకురావాలా? అబ్బో, భారత రాజ్యాంగంలో ఏం రాసి ఉందండి? రాజ్యాంగం గురించి బాగా మాట్లాడతారు. నేను ఏ మతంలో అయినా ఉండొచ్చు, నేను ఏ మత ప్రార్థనలు అయినా చేసుకోవచ్చు అని చెప్పి ఉంది కదా. అటువంటిప్పుడు ఒక మతాన్ని వ్యతిరేకిస్తూ నువ్వు ఆ మతంలో చేరకూడదనో ఆ మతంలో ఉండకూడదనో చేటువంటి చట్టాన్ని తీసుకురావటం భారత రాజ్యాంగాన్ని తొంగలో తొక్కినట్లా లేకపోతే సప్త సముద్రాల్లో తొక్కినట్లా? సమాధానం చెప్పగలరా మీరు నాకు? ఇదిగో బైబిల్ చదువుతున్నారు బాబు గారు, ముఖ్యమంత్రి హోదాలో బైబిల్ చదువుతున్నారంటే బైబిల్కి గౌరవం ఇచ్చారు, క్రిస్టియన్ మతానికి గౌరవం ఇచ్చారు. మీరు అదే పార్టీలో ఉన్నారు. అదే దృక్పథాన్ని వైఎస్ఆర్ పార్టీలో కూడా కొనసాగించాల్సింది, మత సామరస్యాన్ని నెలకొల్పాల్సింది. ముస్లిం నాయకుడు బిషప్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్న బాబు గారు, బైబిల్ చదువుతున్న బాబు గారు, చూడండి, నేను అబద్ధాలు చెప్పడంలా, బైబిల్ చదువుతున్న బాబు గారు, లోకేష్ బాబు గారు ఆశీర్వాదం తీసుకుంటున్నారు బిషప్ గారి దగ్గర నుంచి. చూసారా? ఇక్కడ అల్లాహు అక్బర్, అల్లా ఇన్షా అల్లా. చూడండి, అమ్మయ్యా, ఒక ఘట్టం అయింది. రెండో ఘట్టానికి వద్దాం. తమరు ముందున్నారు కదా, భారతీయ జనతా పార్టీ బీజేపీ, ఆ పార్టీ అధినాయకులు ప్రధానమంత్రి గారు, సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రి గారు కూడా మత విశ్వాసాలకి గౌరవం ఇస్తూ మతాలన్నిటికీ కూడా గౌరవం ఇస్తున్నారు. ఆయన కూడా శ్రీలంక వెళ్ళినప్పుడు 2018లో ఐకానిక్ చూలియా మాస్క్ సందర్శించారు. ఇదిగోండి, నరేంద్ర మోడీ గారు మసీదులో. అంత మాత్రం నరేంద్ర మోడీ గారు హిందూ కాకుండా పోరు, ఆయన కట్టర్ హిందూ. నరేంద్ర మోడీ గారు మత సామరస్యాన్ని పెంపొందించడం కోసం మానవతావాదిగా మసీదుకి వెళ్ళారు ఆయన. ఇదిగో అలాగే శ్రీలంకలో చర్చికి వెళ్ళారు. కొలంబోలో చర్చికి వెళ్ళారు, బైబిల్ పట్టుకున్నారు. చూడండి, ఆయన అక్కడ ఫోటోలు, ఆ చర్చి మీద టెర్రరిస్టులు, ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ తర్వాత మళ్ళీ అది కట్టారు. దాని మీద ఆ ఉగ్రవాదులు దాడి చేసినటువంటి ఫోటోలు అవన్నీ చూపిస్తుంటే బిషప్లు, మత పెద్దలు చూస్తున్నారు. అంత మాత్రాన నరేంద్ర మోడీ గారు క్రిస్టియన్ కాడు. మత సామరస్యం ఉండాలి అని చెప్పి సదుద్దేశంతో, సద్భావంతో వెళ్ళారు. బోహ్రా మాస్క్ అంటారు దీన్ని, ఆ బోహ్రా మాస్క్ వెళ్ళారు. చూడండి, భారతీయ జనతా పార్టీ అగ్రనేత, భారతదేశ గౌరవ ప్రధానమంత్రి గారు ముస్లింల వేషధారణంలో ఎంత బాగున్నారో చూడండి, ఎంత చక్కగా ఉన్నారో, ఎంత అందంగా ఉన్నారో చూడండి ప్రధానమంత్రి గారిని. ఆయన చూడండి ఒకసారి. పెద్దవాళ్ళ దగ్గర చూసి నేర్చుకోవాలండి రాజుగారు. మత విశ్వాసాలని గౌరవించడము, ఇతర మతాలని ప్రోత్సహించడము, ఇతర మత పెద్దల దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటాము అనేటువంటిది చెయ్యాలి రాజుగారు. చూడండి, సాక్షాత్తు ప్రధానమంత్రి గారే బోహ్రా మాస్క్ వెళ్ళినప్పుడు. ఇది జకార్తా, ఇండోనేషియా వెళ్ళారు ప్రధానమంత్రి గారు, నరేంద్ర మోడీ గారు. గౌరవంతో
మత సామరస్యాన్ని కాపాడడం కోసము అక్కడ కూడా మసీద్కి వెళ్ళారు. 30th జూన్ 2018 నాడు జకార్తాలో ఉన్నటువంటి మసీదులో చేశారు ఆయన ప్రార్థన. అంత మాత్రం నరేంద్ర మోడీ గారు ముస్లిం కారు, ఆయన హిందూనే. నరేంద్ర మోడీ గారు చర్చికి వెళ్ళారు, అంత మాత్రం నరేంద్ర మోడీ గారు క్రిస్టియన్ కారు. ఆ మతానికి గౌరవం ఇచ్చారు. చూడండి, నేనేం అబద్ధాలు చెప్పట్లా, సాక్షాత్తు. చర్చి కేరళ వెళ్ళినప్పుడు సెంట్ మేరీస్ చర్చ్ ఎలక్కాడ్, కేరళ వెళ్ళినప్పుడు ఆ చర్చ్ సందర్శించారు. ఇది మత సామరస్యం నెలకొల్పడం అంటే. మత విశ్వేషాలని రాజకీయ నాయకులు కానీ, అధికార పదవులు అనుభవిస్తున్న వారు కానీ, రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళు కానీ కుల మతాల మధ్య చిట్టు పెట్టకూడదు. అలా పెడితే సభ్యత్వాలు రద్దవుతాయి అని చెప్పి రాజ్యాంగమే చెప్పింది. రాజ్యాంగం చెప్పింది సభ్యత్వం రద్దవుతుందని. ఇందాక చూపించాను, మర్చిపోయాను. సిక్కు మతస్థులు వాళ్ళ గ్రంథానికి దండం పెట్టుకుని యుద్ధానికి వెళ్తున్నారు, గన్ను పట్టుకుని. గురు గ్రంథ అంటారు దాన్ని. మసీదులోకి వెళ్ళారు. మసీదు పెద్దలు ఆయనకి, నరేంద్ర మోడీ గారికి సన్మానం చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు మత పెద్దలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఇక నుంచైనా మత విద్వేషాలు రెచ్చగొట్టకుండా, కులాల మధ్య చిట్టు పెట్టకుండా మీ పని మీరు చేసుకోండి. బాబ్రీ మసీద్ విధ్వంసం చేసిన పార్టీలో మీరున్నారు. రామ్ మందిరం కట్టలేని పార్టీలో మీరున్నారు కొంతకాలము. బాబ్రీ మసీద్ని విధ్వంసం చేసిన పార్టీలో ఉన్నారు. రామ్ మందిరం కట్టలేని పార్టీలో కూడా మీరున్నారు కొంతకాలం. సరే రాజుగారు, రాజ్యాంగం గురించి బాగా తెలుసు మీకు. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ ఇది. In the Supreme Court of India, civil original jurisdiction, writ petition, bracketlo civil number 536 of 2011, public interest foundation and others versus petitioners వాళ్ళు పిటిషన్ వేశారు వాళ్ళు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో, వర్సెస్ గవర్నమెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా విత్ క్రిమినల్ అప్పీల్ నెంబర్ 1714 1715 ఆఫ్ 2007, రిట్ పిటిషన్ క్రిమినల్ 2008 of 2011, రిట్ పిటిషన్ సివిల్ నెంబర్ 800 of 2015. వీటిలన్నిటి మీద కలిసి 5 జడ్జిల బెంచ్, కాన్స్టిట్యూషనల్ బెంచ్, దీపక్ మిశ్రా గారు, జస్టిస్ దీపక్ మిశ్రా గారు, జస్టిస్ లోకూర్ గారు, జస్టిస్ కురియన్ జోసెఫ్ గారు సంయుక్తంగా ఇచ్చిన జడ్జిమెంటు ఏమిటంటే, పబ్లిష్ ది డీటెయిల్స్ ఆఫ్ పెండింగ్ క్రిమినల్ కేసెస్ అగెనిస్ట్ క్యాండిడేట్స్. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వాళ్ళ మీద ఉన్నటువంటి క్రిమినల్ కేసులు కానీ, సివిల్ కేసులు కానీ, కోర్టులకు సంబంధించిన కేసులు కానీ అవన్నీ కూడా సబ్మిట్ చెయ్యాలి అని ఉంది. దాంతోపాటుగా కొన్ని గైడ్లైన్స్ కూడా ఇచ్చింది సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్లోనే. ఇదే జడ్జిమెంట్ 2018 25 సెప్టెంబర్ 2018లో ఇచ్చారు ఈ జడ్జిమెంట్ని. ఇందులో there has been an alarming increase in criminalization of politics, says the Supreme Court. Taking on criminalization of politics, the Supreme Court on Tuesday directed political parties to uphold details of pending criminal cases against candidates contesting polls on their website. Parties will also publish the details of pending criminal cases against candidates on social media platforms and newspapers. Political parties will have to specify reasons for selecting candidates
having pending criminal cases against them on their website. The apex court, Supreme Court said. A bench headed by Justice F. Nariman also directed that political parties will publish the details on social media platforms like Facebook and Twitter and an local vernacular daily and one local daily newspaper. పెద్ద పెద్ద పేపర్లు ఉంటాయి కదా, అటువంటి పేపర్లలో ప్రముఖంగా ప్రచురించాలన్నమాట. రమేష్ బాబు మీద ఇన్ని కేసులు ఉన్నాయి, రాజుగారి మీద ఇన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి అని చెప్పి ఆ ప్రకటనలు ఇవ్వాలి, ఫేస్బుక్లో పెట్టాలి, ట్విట్టర్లో పెట్టాలి. ఆ తర్వాత కంటెస్ట్ చేస్తున్న దగ్గర నుంచి, నామినేషన్ వేసిన దగ్గర నుంచి ఎన్నికల ప్రచారం మొదలయ్యి ఎన్నికల ప్రచారం ముగింపు సమయం లోపల 3 సార్లు టీవీలలో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలి. నా మీద కేసులు ఉన్నాయి, క్రిమినల్ కేసులు ఉన్నాయి, నా మీద ఫలానా చోట నేను బ్యాంకులకు మోసం చేశాను, లేకపోతే ఫలానా మానభంగం కేసులో ఉన్నాను, ఫలానా హత్య కేసులో ఉన్నాను, ఫలానా దొమ్మిడి కేసులో ఉన్నాను, భూకబ్జా కేసులో ఉన్నానని చెప్పి వాళ్ళకి చెప్పేయాలి ప్రజలకి. అబ్బా చెప్పలేదు కదండి మీరు. నేను పాంప్లెట్లు పంచిపెట్టారు నా మీద కేసులు ఉన్నాయని చెప్పి పంచిపెట్టలేదు కదా మీరు ఎక్కడ. అంటే మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లే, సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించినట్లే కదా మీరు. ఏమండే, రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లే, సుప్రీంకోర్టు తీర్పుని ఉల్లంఘించినట్లే కదా. దీని ప్రకారంగా పాంప్లెట్లు పంచిపెట్టారా నా మీద కేసులు ఉన్నాయని? చెప్పలేదే. The top court said political parties will have to submit a comprehensive report in this regard to the Election Commission of India within 72 hours of the selection candidates having pending criminal cases against them. It directed that the Election Commissioner shall bring it to the notice of the Supreme Court in case of failure of political parties to comply with its directions. అభ్యర్థులు కానీ రాజకీయ పార్టీలు కానీ అట్లా కనుక చెప్పకపోతే, 72 గంటల లోపల చెప్పకపోతే సుప్రీంకోర్టుకి తీసుకురండి, మేము చర్యలు తీసుకుంటామని భారతదేశ ప్రజలకు సుప్రీంకోర్టు హామీ ఇచ్చింది సార్. భారతదేశ ప్రజలకి సుప్రీంకోర్టు హామీ ఇచ్చింది. దొరికారు, బాగా దొరికిపోయారు ఇప్పుడు. వైల్ అనౌన్సింగ్ ద ఆర్డర్, ద బెంచ్, కాన్స్టిట్యూషనల్ బెంచ్ said it appears that there has been an alarming increase in the criminalization of politics in the last 4 general elections. The Supreme Court noted that there has been an alarming increase in criminalization of politics. The court passed orders on a contempt plea which raised the issue of a criminalization of politics, claiming that directions given by the apex court in its September 2018 verdict relating to the disclosure of criminal antecedents by the candidates are not being followed. Candidates are not being followed. తమరు అభ్యర్థిగా ఉండి ఆ నియోజకవర్గ ప్రజలకు, ఆ జిల్లా ప్రజలకు, ఆ రాష్ట్ర ప్రజలకు, ఈ దేశ ప్రజలకు నా మీద క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పలేదు. అంటే మీరు రాజ్యాంగాన్ని, సుప్రీంకోర్టుని తీర్పుని వ్యతిరేకించారు, అమలు పరచలేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్, ఆ జడ్జిమెంట్లో ఇచ్చింది అభ్యర్థులు కూడా మా మీద కేసులు ఉన్నాయని చెప్పి నియోజకవర్గ ప్రజలకి, పార్టీలకి, ఎలక్షన్ కమిషన్కి, సుప్రీంకోర్టుకి అందరికీ తెలియపరచాలి అని. రిట్ పిటిషన్ నెంబర్ 536 of 2011, క్రిమినల్ అప్పీల్ నెంబర్ 1714 and 1715 of 2007, రిట్ పిటిషన్ క్రిమినల్ 2008 of 2011 and రిట్ పిటిషన్ సివిల్ నెంబర్ 800 of 2015. ఆ తీర్పు చెప్పింది. ఆహాహాహాహా. అమరావతిలో గొప్ప మాస్క్ మసీదు కడతానన్నారు ఆయన. బెదవాళ్ళ కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి 44 దేవాలయాలని హుష్కాకి బుల్డోజర్స్ పెట్టి తోయించేశారు, కానీ అమరావతిలో మసీదు కడతానన్నట్టు ఆ పార్టీలు మీరు కొనసాగారు. ఆ విజయవాడలో కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి దేవాలయాలు కూల్చివేసినప్పుడు మీలో ఉన్న హిందుత్వం ఎక్కడికి పోయింది? పక్కన ఉన్న కృష్ణానదిలో కలిసిపోయిందా? 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిందూ మహాసముద్రం బందర్లో ఉంది, హంసల దీవిలో ఉంది 40 కిలోమీటర్ల దూరంలో, అందులో కలిసిపోయిందా మీ హిందుత్వం? కట్టాలి, అమరావతిలో మసీదు కట్టాల్సిందే. చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు, కట్టాల్సిందే. రాజుగారు వ్యతిరేకించండి, రాణిగారు వ్యతిరేకించనివ్వండి, ఎవరైనా వ్యతిరేకించినా సరే కట్టాల్సిందే, అక్కడ కట్టాల్సిందే.
హిస్టారిక్ మ్యాగ్నిఫిషియంట్ మక్కా మసీద్ కెన్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి ఎఫర్ట్ నాట్ టు హ్యావ్ వన్? హైదరాబాద్లో మక్కా మసీద్ ఉంది, అటువంటిది అమరావతిలో ఉండకూడదా? మీరు మెచ్చుకుంటున్నా ప్రస్తుతం కూడా మెచ్చుకుంటున్నా, గతంలో మెచ్చుకున్న పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అన్నది. గుంటూరు, నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం హ్యావ్ సమ్ ఏన్సెంట్ మార్క్స్ బట్ నోన్ ఆఫ్ దెమ్ కుడ్ మ్యాచ్ ది గ్రాండోవేర్ అండ్ హిస్టారిక్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ మక్కా మసీద్ అండ్ సెవరల్ అదర్ మాస్క్స్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్లో ఉన్నటువంటి మసీదులు లేవు గనక నేను అటువంటి మసీదులు కట్టదలుచుకున్నాను అని చెప్పి బాబు గారు చెప్పారు. CRDA Commissioner C.H. Sridhar said that in the administrative city of the Secretariat and the departmental headquarters building will be ready by January 15, 2021. As part of this, there will be a 4 grounds plus storage towers estimated 932.4 crores అని చెప్పారు. మసీదు కట్టడానికి కూడా చంద్రబాబు గారు స్థలం కేటాయించారు. అలాగే సెక్యులర్ నేను సెక్యులర్ వాదినే, నేను హిందూనే సెక్యులర్ వాదినే. ఎస్ రైట్, నేను కూడా తిప్పరాజు రమేష్ బాబు కూడా హిందూనే సెక్యులర్ వాదే. బట్ నేను చర్చిలకి వెళ్తాను, మసీదులకి వెళ్తా, దర్గాలకి వెళ్తా, గుడికి వెళ్తా, గురుద్వారాలకి వెళ్తా. ఓకే, డిమాలిషన్ ఆఫ్ మసీద్ అండ్ దర్గాస్ ఇన్ ఏపీ ఇల్లీగల్. అసదుద్దీన్ ఓవైసీ గారు గౌరవ లోక్సభ సభ్యులు, హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గానికి. అరే మీరు మెచ్చుకున్నారే బాబు గారిని. ఆ బాబు గారు ఉన్నప్పుడే హిందూ దేవాలయాలనే కాదు మసీదుల్ని, దర్గాల్ని కూడా కూల్చేశారటండి బాబు. The All India Majlis Ittihad Muslim President and Hyderabad MP Asaduddin Owaisi called up the Andhra Pradesh Chief Secretary on Sunday and registered his protest over the demolition of mosques, dargahs and graveyards. శ్మశానాలను కూడా, graveyards in Krishna district in the name of road widening works. రోడ్లు వెడల్పు చేయడానికని దర్గాలు, మసీదులు, శ్మశానాలను కూడా కూల్చేశారని చెప్పి అసదుద్దీన్ ఓవైసీ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నిరసన తెలిపారు. దేవాలయాలను కూల్చడమే కాకుండా డిమాండింగ్ సెవెర్ యాక్షన్ అగైనెస్ట్ ది రెవెన్యూ అఫీషియల్స్. మజీద్ ఏ అలీ అట్ ఈడుపుగల్లు విలేజ్, కంకిపాడు మండలం ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ సండే. కృష్ణా జిల్లాలో ఈడుపుగల్లు, కంకిపాడు మండలంలో మసీదుల్ని, దర్గాల్ని, శ్మశానాల్ని కూల్చేశారని చెప్పారు. సరే, ఎవరో గ్రంథి శ్రీనివాస్ గారు, కొట్టు సత్యనారాయణ గారు, చెరుకువాడ శ్రీరంగనాథ్ గారు చాలా చోట్ల కేసులు పెట్టినట్టున్నారు లోక్సభ సభ్యుల మీద. ఆ కేసుల మీద సత్వర విచారణ జరిపించాల్సిందే, రాజ్యాంగబద్ధంగానే జరిపించాలి. అలాగే ప్రజా సొమ్ము, బ్యాంకులకు ఎగ్గొట్టిన సొమ్ము కేసులు ఉన్న వాళ్ళ మీద కూడా సత్వర విచారణ జరిపించాలని నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని కోరుకుంటున్నాను. అలాగే ఆ కేసులు సిబిఐ వాళ్ళు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు చేశారు కనుక ఒక స్పెషల్ ట్రాక్ సిబిఐ కోర్టుని ఏర్పాటు చేసి సత్వర విచారణ జరిపించాలి. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చాలా పెద్దలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, సత్వర విచారణ జరిపించండి అని చెప్పి హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తే బాగుంటుంది కదా. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసు, PIL, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసు ఒకటి, కేసులు ఉన్న వాళ్ళ మీద సత్వర విచారణ చేయించండి అని చేయండి, దోలదేరుద్ది. కనుక హక్కులు అనేవి మీ ఒక్కళ్ళకే కాదు, అందరికీ ఉంటాయి. మతం మీ ఒక్కరికే కాదు, మతం అందరికీ ఉంటుంది. మత సామరస్యాన్ని గౌరవించండి, కాపాడండి. కుల మతాలని గౌరవించండి, కాపాడండి. రాజ్యాంగబద్ధంగానే నడుచుకోండి. మీకు పార్టీ మారాలనుకున్నప్పుడు మీ స్వేచ్ఛ, మీకు హక్కు ఉంది. మారాలనుకుంటే మారండి. కానీ కుల మతాల మధ్య చిచ్చు పెట్టో, ఆరోపణలు చేసో కాదు. యువకుడు, మీకంటే వయసులో చిన్నవాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని సాఫీగానే నడుపుతున్నారని ప్రజలు అంటున్నారు.
అతనికి మీరు మంచి సలహాలు ఇవ్వండి. మీరు మంచి సలహా ఇచ్చారు, తిరుమల తిరుపతి దేవస్థానం భూములు అమ్మకం జరపకూడదని. ఆ జీవోలన్నీ మీరు ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినవే. దాన్ని అమలు చేద్దాం అనుకుంటే మీరు వద్దన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆపేశారు, దాన్ని జీవో ఇష్యూ చేసి అమ్మద్దు అని చెప్పేశారు. మీకు గౌరవం ఇచ్చారు కదా, గౌరవం ఇవ్వలేదని అంటారు ఎందుకు మీరు? కనుక ఇక నుంచి జాగ్రత్త, మత సామరస్యం లేకుండా శాంతి భద్రతలకు విఘాతం కూడా కల్పించకండి. భారత రాజ్యాంగం మీద ప్రమాణ పూర్తిగానే ఉండండి. జై హింద్.